ఇప్పుడు జిఎంబి అని చెప్పారు కదా, సో దాన్ని ఎలా మనం నమ్మొచ్చు? ఇక్కడ మనకు డైరెక్ట్ అక్కడ విజిట్ అయిన పేషెంట్స్ కానీ లేదంటే కస్టమర్స్ కానీ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా రివ్యూస్ని లీవ్ చేస్తారు కదా. అక్కడ ఖచ్చితంగా రివ్యూస్ని ఇస్తారు. బ్యాడ్ ఉంటే బ్యాడ్ ఇస్తారు, గుడ్ ఉంటే గుడ్ ఇస్తారు. సో రివ్యూస్ అన్నది క్లయింట్ చేతిలోనే ఉంటుంది. సో దాన్ని మనం ట్రస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అక్కడికి. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ప్యాకర్స్ గురించి చెప్పారు. సో వాళ్ళు మనం గూగుల్లోనే ఓపెన్ చేస్తాం, గూగుల్లోనే మనకు కనిపిస్తుంది, ఫోన్ చేస్తాం, పేమెంట్ చేస్తాం, రిటర్న్ వాళ్ళు అసలు ఫోన్ లిఫ్ట్ చేసిన అలాంటివి చాలా ఉన్నాయి. రీసెంట్ టైంలో ఒక 6 months బ్యాక్ నుంచి 2CR బిజినెసెస్ని గూగుల్ రిమూవ్ చేసింది. అంటే అందరినీ కాదు, కొన్ని సర్వీసెస్ బిజినెస్ వాళ్ళని, లైక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, సేఫ్టీ నెట్స్ అని ఇలా చాలా బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళని గూగుల్ ట్రస్ట్ చేయట్లేదు ఇలాంటి మోసాలు అవ్వడం వల్ల. సో ఇక్కడ నంబర్ అప్డేట్ చేయాలి. కాల్ ఆప్షన్ ఉంటేనే వాళ్ళకి మనం కాల్ చేస్తాం కాబట్టి ఇక్కడ నంబర్ అప్డేట్ చేసేటప్పుడు గూగుల్ ఏం చేసిందంటే వాళ్ళ గవర్నమెంట్లో ఏదైనా రిజిస్టర్ చేసిన లైసెన్స్ అడుగుతుంది, లైక్ MSME కావచ్చు, ఉద్యమ లైసెన్స్ కావచ్చు, ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఇలాంటి వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే నెంబర్ని విజిబుల్ చేస్తుంది. చేస్తేనే అవన్నీ మనం సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకుంటేనే నంబర్ అనేది అప్డేట్ చేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది పర్టికులర్ వాళ్ళు జెన్యూనా కాదా అని బ్యాక్ ఎండ్ మొత్తం మన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది గూగుల్. అండ్ ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెసెస్ వాళ్ళకు ఆఫీసెస్ ఉండవు, CCTV వాళ్ళు కావచ్చు, లేదంటే సేఫ్టీ నెట్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండ్ మెహందీ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఇంటి నుంచే వర్క్ చేస్తారు. వీళ్ళకి కూడా గూగుల్ మై బిజినెస్ చాలా యూజ్ అవుతుంది. కొన్ని బిజినెసెస్కి ఏంటంటే వీడియో వెరిఫికేషన్ అడగడం, వాళ్ళ పైన ట్రస్ట్ లేకపోవడం. ఫస్ట్ మనము ఆ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అడగొద్దు, మన పైన ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే కొన్ని అకౌంట్స్, సైటేషన్స్ అంటారు, అవన్నీ బ్యాక్ అండ్ ఫస్టే మనము క్రియేట్ చేసుకోవాలి. సో సైటేషన్స్ ఏమంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ క్లిక్ ఇండియా, ఇట్లా డిఫరెంట్ అన్నిట్లో కూడా సేమ్ నంబర్, సేమ్ బిజినెస్ నేము, సేమ్ అడ్రస్ అండ్ సేమ్ సర్వీసెస్తో మనం ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత మనం గూగుల్ మై బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మన బిజినెస్ అది ట్రస్ట్ అని చెప్పేసి గూగుల్ విజిబుల్ చేస్తుంది వితౌట్ వీడియో వెరిఫికేషన్తో. ఓకే, సో ఇవన్నీ ఆటోమేటిక్గా తనే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని వెబ్సైట్లు సేమ్ ఉండాలా, మళ్ళీ వేరుగా క్రియేట్ చేసుకోవచ్చా? ఉండదు, సేమ్ ఉండాలి, అన్నిట్లో ట్రస్ట్ చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు 2 బిజినెసెస్ ఉన్నాయి, ఒకటి నేహా బ్యూటీ పార్లర్ ఉండొచ్చు, ఒకటి ప్రియా బ్యూటీ పార్లర్స్, 2 మీవి, 2 బ్రాంచెస్. రెండింటికి సేమ్ నెంబర్ ఇస్తే గూగుల్ ట్రస్ట్ చేయదు, మీకు వేరు ఇవ్వాలి, లేదా నేమ్ అన్నా సేమ్ పెట్టుకోవాలి. సో డూప్లికేట్ అకౌంట్స్ ఉండొద్దు. అండ్ ఫేస్బుక్లో అదే నేమ్ ఉండాలి, గూగుల్ మై బిజినెస్లో అదే నేమ్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో సేమ్ బిజినెస్ నేమ్ అన్నిట్లో ఉండాలి. సో అంటే కొంతమంది సోషల్ మీడియాని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియా అండ్ బిజినెస్ కంపేర్ చేయాలి అంటే ఏ విధంగా చెప్తారు? సోషల్ మీడియా అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, క్రియేటర్స్ ఉంటారు అండ్ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ అకౌంట్స్లో మన బిజినెస్ని ఫస్ట్ ఒక ట్రస్ట్ని మనం క్రియేట్ చేసామనుకోండి, కంపల్సరీ క్లయింట్ వచ్చేసి మన బిజినెస్ మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెక్ చేస్తుంది. కామెంట్స్ చదవడం కావచ్చు, మన ప్రోడక్ట్ గురించి కావచ్చు, అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కూడా చెక్ చేస్తారు వాళ్ళు. దానివల్ల మనకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది సోషల్ మీడియా త్రూ. అండ్ మనము ఆడియన్స్ని కూడా ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, అంటే టీవీస్లో యాడ్ వేయడము, న్యూస్ పేపర్స్లో యాడ్ వేయడం, అప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, లైక్ బ్యానర్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, ఇలాంటివి అంతా అంటే మౌత్ పబ్లిసిటీతో బిజినెస్ అయ్యేది. ఇప్పుడు ఈజీ అయిపోయింది బిజినెస్ చేసుకోవడం, విత్ డిజిటల్ మార్కెటింగ్తో చాలా ఈజీ అయిపోయింది. తొందరగా కూడా మనం గ్రో అవ్వచ్చు డిజిటల్ మార్కెటింగ్ త్రూ. నెంబర్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ని మనం కనెక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ త్రూ. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు రోజు వెళ్ళి జాబ్ చేసుకొని శాలరీ చేతికొచ్చి అట్లా లేరు. చాలామంది డిపెండ్గా అవ్వకుండా ఇండిపెండెంట్గా బిజినెస్లు చేస్తున్నారు. సో ఈ బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది పల్లెటూరులో ఉన్నోళ్ళైనా సిటీలో ఉన్నోళ్ళైనా సరే వెబ్సైట్ ఉండాలి అన్న క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జిఎంబి క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా గూగుల్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, ఇవన్నీ అవసరమా తలకై నొప్పి, నాకు పబ్లిసిటీ ఉంది, నా చుట్టుపక్కల వాళ్ళకు తెలుసు అన్న థాట్లో కొంతమంది వెబ్సైట్ లింక్ క్రియేట్ చేసుకోరు. ఇది నెసెసరీ అంటారా ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ క్రియేట్ అయ్యే వాళ్ళకి? కొంతమందికి నెసెసరీ, చాలా మందికి నెసెసరీ, కొంతమందికి తక్కువ ఉంటుంది.
ఇప్పుడు మీరు అన్నట్టే ఒక వెబ్సైట్లో ఏంటంటే మొత్తం మన డేటా అంతా ఇచ్చేస్తాం. మనం ఎప్పుడు క్రియేట్ చేసినాము ఏంటి, మన బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు ఫౌండర్, వాళ్ళ లొకేషన్ ఏంటి, సోషల్ మీడియా లింక్స్ మొత్తం కూడా ఒక ట్రస్ట్ అన్నది ఒక వెబ్సైట్లోనే ఉంటుంది. అండ్ అక్కడ డొమైన్ కూడా మనము పర్చేస్ చేస్తాము. లైక్ సమ్ వెబ్సైట్స్ నుంచి లైక్ గోడాడీ కావచ్చు అండ్ హోస్టింగర్స్, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం అది డొమైన్ అనేది పర్చేస్ చేస్తాం. అండ్ అక్కడ ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఆ సర్వీసెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి క్లయింట్కి ఈజీ అయిపోతుంది చూసుకోవడానికి. అండ్ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉందంటే ఒక ట్రస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక ఆఫీస్లో అని ఇంకా అది పచ్చళ్ళు పికిల్స్ వాళ్ళకు కూడా వెబ్సైట్ ఈజీ బాగుంటుంది. మనమైనా కూడా డైరెక్ట్ అయినా కాల్ చేయడం కన్నా ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక కామర్స్ వెబ్సైట్ ఉంటే ఈజీ అయిపోతుంది. అండ్ మన సర్వీసెస్ ఏంటి అని తెలవడానికి కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన సర్వీసెస్ అన్నీ తెలిసిపోతుంది. అండ్ మన ఎక్స్పీరియన్స్ని కూడా అందులో యాడ్ చేస్తాం. అండ్ మన ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ గురించి కూడా మనం అందులో యాడ్ చేయడం వల్ల అది ఈజీ అయిపోతుంది క్లయింట్కి చూడడానికి. ఎవరెవరు ఉన్నారు, ఎన్ని అన్నీ కూడా ఈజీ అయిపోతుంది క్లయింట్కి.